ఒక సినిమా కథ పుట్టాలన్నా, ఆ సినిమా అద్భుతంగా తీయాలన్నా, ప్రేక్షకుడిని మెప్పించాలన్నా డైరెక్టర్ అనేవాడు చాలా అవసరం. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మన తెలుగు డైరెక్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన సినిమాల్ని ఇంటర్నేషనల్ లెవెల్‌లో తీస్తూ వస్తున్నారు. అయితే దీనికి బీజం పడింది, పునాది వేసింది మనకందరికీ ఎంతో ఇష్టమైన ఒక డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా దేవిక? యాహ్! అర్థమైంది. అసలు నువ్వు మాట్లాడేది ఎవరి హ్మ్. గురించి అంటే లైక్ హ్మ్. అతనొచ్చేసి నాకు గూడా అసలు చిన్నప్పటి నుంచి అతనంటే ఫుల్లు పెద్ద ఫ్యాన్ అన్నమాట. అబ్బో! ఆ! ఓకే. యాహ్! హ్మ్. సో, చెప్పాలా ఇప్పుడు ఆ ఎవరో డైరెక్టర్ చెప్పు. కోసం? కమ్ ఆన్. నువ్వు చెప్పేది నా రాజమౌళియే కదా? ఆ! యెస్. యెస్. నా మైండ్‌లో ఉన్నది కరెక్ట్‌గా రీడ్ చేసినట్టు చెప్పావు తెలుసా నిజంగా. యెస్. ఆయన అంటే అసలు ఆ! గుర్తుపట్టని వాళ్ళెవరుండరు. హ్మ్. దట్ టూ ఇంకా హ్మ్. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో, హ్మ్. ఆయన గురించి హ్మ్. చెప్పాల్సిన అవసరం అవసరం లేదింకా. లేదు. యాహ్! బట్ ఈరోజు ఆయన గురించే మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఓకే. సో, 'రాజమౌళి' అనగానే నీకు ఫస్ట్ గుర్తుకొచ్చే మూవీ ఏంటి చెప్పు? నాకైతే పెద్దగా 'సింహాద్రి' అంటే చాలా ఇష్టమనమాట. ఆయన హ్మ్. చేసిన మూవీలో హ్మ్. ఎస్పెషల్లీ హ్మ్. అందులో సాంగ్స్ కానీ, హ్మ్. యాక్టింగ్ గానీ హ్మ్. అసలు బావుంటది. ఎన్టీఆర్‌ని ఒక యెస్. రేంజ్‌లో ఒక మాస్ రేంజ్‌లో చూయించారు. హీరోలాగా. యాహ్! ఆ! సో, అవును. అదంటే అసలు నేను పిచ్చ ఫ్యాన్ అనమాట దానికి. కదా! అంటే యాక్చువల్‌గా ఆ సినిమా అనేది సెకండ్ ఫిల్మ్ 'రాజమౌళికి.' యాహ్! అవును. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఒక ఫిల్మ్ తీసాడు. అదేంటి ఐడియా ఉందా ఏమైనా? ఐడియా ఉంది. ఆ! తెలియని వాళ్ళెవరుంటారు? హ్మ్. 'స్టూడెంట్ నంబర్ వన్.' యెస్. 'స్టూడెంట్ నంబర్ యెస్. 1' అనమాట. ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే 'రాజమౌళి' అనగానే అందరికి మామూలుగా సినిమాలే గుర్తుపెట్టుకుంటారు. అవును. బట్ ఆయన జర్నీ అనేది టెలివిజన్ నుంచి స్టార్ట్ అయిందనమాట. అవును. ఒక సీరియల్‌ని తీసి, సీరియల్ నుంచి ఫిల్మ్ డైరెక్టర్‌గా కట్ చేస్తే వచ్చి అసలు ప్రతి సినిమా కూడా అవును. ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ బ్లాక్ బస్టర్. మనం ప్రతి మూవీని అలా టచ్ చేసుకుంటూ ఎళ్దాం.